యూలిప్ ప్లాన్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీన్నే మనము కాంబినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాంబినేషన్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ ఈక్వల్ టు యూలిప్ ప్లాన్. సో ఒకటే ప్లాన్లో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, నంబర్ 1 లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ దొరుకుతుంది, నంబర్ 2 ఇన్వెస్ట్మెంట్ లాగా వర్క్ అవుతుంది, నంబర్ 3 మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది, నంబర్ 4 మనకి స్టాక్ మార్కెట్లో మన అమౌంట్ పార్టిసిపేట్ అవుతుంది, నంబర్ 5 ఇన్ కేస్ మార్కెట్ డౌన్గా ఉంటే మనము ఒక ఫండ్ ఇంకా 1 ఫండ్కి స్విచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ యూలిప్ ప్లాన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన బాస్ వాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గ్రేట్ క్వాలిటీ కంటెంట్ ఎవ్రీడే మీకు వస్తుంది. మనం మామూలుగా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక గోల్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 lakh కావాలి, 20 lakh కావాలి, ఈ పీరియడ్కి 10 years తర్వాత 10 lakh కావాలి, 20 lakh కావాలి, ఇలాంటి గోల్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తాము. ఒకవేళ మనము మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసామనుకోండి, మధ్యలో మనకి ఏదైనా జరిగితే మనము ఆ రోజు వరకు ఎంత కట్టాము అండ్ ఎంత మనకి ప్రాఫిట్ యాడ్ అయింది, దీన్నే ఫండ్ వాల్యూ అంటాము. సో ఆ అమౌంట్ మనకు వస్తుంది అనమాట. అదే ఈ యూలిప్ ప్లాన్లో మనం స్టార్ట్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ ఇయర్ మనం పే చేస్తున్నాము. ఇన్ కేస్ మనకి మధ్యలో ఏదైనా జరిగితే సో మనకి ఫండ్ వాల్యూ కాదు, సమ్ అష్యూర్డ్ మనకి ఎంతైతే ఇనిషియల్గా ప్రామిస్ చేశారో ఆ సమ్ అష్యూర్డ్ మనకి వస్తుంది అనమాట. అదే ఈ మ్యూచువల్ ఫండ్కి అలాగే యూలిప్ ప్లాన్కి ఉన్న డిఫరెన్స్. సో ఈ యూలిప్ ప్లాన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు బ్రీఫ్గా ఇన్సూరెన్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పూర్వము కొన్ని దశాబ్దాల ముందు సో ఓడల్లో ఏదైనా మనము షిప్పింగ్ చేసేటప్పుడు ఎవ్రీ టైము 100 ఓడలు లేకుంటే 200 ఓడలు వెళ్ళినప్పుడు సో 1-2 ఓడలు మునిగిపోయేది అనమాట. సో ఎవరు ఓడైతే మునిగిపోయేదో ఆ ఒక్క పర్సన్కే లాస్ అయ్యేది. ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సో డిస్కస్ చేసుకొని ఎవ్రీ టైం 1-2 ఓడలు మునిగిపోతున్నది, సో వాళ్ళు ఒకరే లాస్ అవుతున్నారు, దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలనేసి వాళ్ళు ఏం చేశారు, అందరూ డిస్కస్ చేసుకొని కొంత అమౌంట్ పొదుపు చేసి ఎవరి ఓడైతే మునిగిపోతుందో వాళ్ళకి మనం పే చేయాలి. ఈ కాన్సెప్ట్తో ఈ విధంగా స్టార్ట్ అయిందే ఇన్సూరెన్స్ అనమాట. ఇప్పుడు ఇన్సూరెన్స్ చాలా రకంగా కస్టమైజ్ చేశారు. మనకి ఇన్సూరెన్స్లో మెయిన్గా వచ్చేసి 3 types ఉన్నది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ మీకు తెలుసు, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ అయ్యి మనం 24 hours కంటే ఎక్కువ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏదైతే మనకి హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ఉందో అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారనమాట. ఇది హెల్త్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ ఏంటి, ఏ బైక్ ఇన్సూరెన్సో, కార్ ఇన్సూరెన్సో, లేకపోతే బిజినెస్ ఇన్సూరెన్సో, లేకుంటే ఏదైనా అసెట్ ఇన్సూరెన్స్, సో ఏదైనా డ్యామేజ్ అయితే ఏదైనా లాస్ అయితే వాళ్ళు కవర్ చేస్తారనమాట. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ని చాలా మటుకు కస్టమైజ్ చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలంటే ఇందులో మనకి మెయిన్ గా 3 types ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ప్యూర్ ఇన్సూరెన్స్, 2 ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ ప్లాన్, 3వది ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో మనము ఈ థర్డ్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. దానికంటే ముందుగా బ్రీఫ్గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఈ ఎండోమెంట్ ప్లాన్ గురించి బ్రీఫ్గా చెప్తాను. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇది ప్యూర్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. మనకి ఏదైనా జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ నా ఐఎమ్ 37 అప్ టు 60 అప్ టు 65 నేను పాలసీ తీసుకుంటాను. ఈ మధ్యలో నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి ఆ లంసమ్ అమౌంట్ వెళ్తుంది అనమాట. నాకేది జరగకపోతే నేను కట్టిన అమౌంట్ వాపస్ రాదనమాట. సో ఇందులో ఓన్లీ డెత్ బెనిఫిట్ మాత్రమే ఉంది. సో కమింగ్ టు ఎండోమెంట్ ప్లాన్, ఇక్కడ ఏమవుతుంది, దీన్ని మనము కాంబినేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ స్కీమ్ అంటాము. మనం పే చేస్తున్న అమౌంట్లో కొంత భాగము ఇన్సూరెన్స్ కోసం వాడతారు, ఇంకొంత భాగము సో డెట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఏమవుతుంది, డెట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి రిటర్న్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ లెస్ దాన్ ఆర్డి రికరింగ్ డిపాజిట్ కంటే తక్కువ ఉంటుంది అనమాట. ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా ఇన్ఫ్లేషన్ కంటే తక్కువగా మనకి రిటర్న్స్ వస్తుంది. ఎవరైతే బెటర్ రిటర్న్స్ చూస్తున్నారో వాళ్ళకి ఈ స్కీము అంతా వర్త్ కాదనమాట. సో థర్డ్ స్కీమ్ ఏంటి, యూలిప్ ప్లాన్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో ఈ యూలిప్ ప్లాన్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్లో కొంత భాగం వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ పర్పస్ యూజ్ చేస్తారు, రిమైనింగ్ అమౌంట్ మొత్తము ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ఫండ్ అనేసి, లేకుంటే బ్యాలెన్స్ ఫండ్ అనేసి, లేకుంటే బాండ్ ఫండ్ అనేసి, లేకపోతే ఇన్కమ్ ఫండ్ అనేసి, ఇలాంటి వేరియస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే మనం ఏదైతే ఫండ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఫండ్ ఇప్పుడు ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో దాని ప్రకారం మనకి రిటర్న్స్ వస్తుందన్నమాట. ఈ పాలసీ తీసుకున్న పీరియడ్లో మనకి ఏదైనా జరిగితే, అంటే పాలసీ హోల్డర్కి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ఆ లంసమ్ అమౌంట్, ఆ సమ్ అష్యూర్డ్ అమౌంట్ వస్తుందన్నమాట. యూజువల్గా సమ్ అష్యూర్డ్ ఎంత ఉంటుందంటే, మనం ఎంతైతే ప్రీమియం కడతామో ఆ ప్రీమియంకి 10 times మనకి సమ్ అష్యూర్డ్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్లీ మనము 1 lakh rupees పే చేస్తున్నాం అనుకోండి. సో ఫర్ 10 years అనుకోండి, 1 lakh into 10 years ఎంత అవుతుంది, మనకి
10 lakh అవుతుంది అనమాట. 10 lakh అనేది సమ్ అష్యూర్డ్. సో మనకి ఏదైనా పాలసీ మధ్యలో మనకి ఏదైనా జరిగితే సో ఆ 10 lakh అనేది మన ఫ్యామిలీకి వెళ్తుంది. లేదు ఏమి జరగలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మెచ్యూరిటీ 10th ఇయర్ ఏమవుతుంది, సమ్ అష్యూర్డ్ ఆర్ ఫండ్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హైయెస్ట్ అది మనకు వస్తుంది అనమాట. ఆల్వేస్ ఫండ్ వాల్యూనే ఎక్కువ ఉంటుంది. సో సేఫర్ సైడ్ సో మనకి ప్రిన్సిపల్ గ్యారంటీ ఉంటుందన్నమాట. సో గుడ్ పార్ట్ వచ్చేసి ఈ యూలిప్ ప్లాన్స్లో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అప్ టు 1.5 lakh వరకు మనకి ఏటీసీలో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. అంతేకాదండి మనకి మెచ్యూరిటీ తర్వాత 10 years లేకుంటే 15 years తర్వాత ఏదైతే లంసమ్ అమౌంట్ వస్తుందో ఆ కంప్లీట్ అమౌంట్ మనకి సెక్షన్ 1010Dలో మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా లేకుంటే వేరే ఏదైనా ఇన్వెస్ట్ చేసినా మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. వేరాజ్ యూలిప్ ప్లాన్లో మనకి కంప్లీట్ సమ్ అష్యూర్డ్ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ చిన్న కండిషన్ ఉంది, యాన్యువల్ ప్రీమియము లెస్ దాన్ 2.5 lakh ఉంటే మనకి సమ్ అష్యూర్డ్ పైన వచ్చే అమౌంట్ కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ మీరు 2.5 lakh కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు ప్లాన్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందాలనుకుంటే 2.5 lakh దానికంటే తక్కువ ఇన్వెస్ట్ చేయండి. సో దట్ ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్కి అప్ టు 1.5 lakh రూపీస్ వచ్చే ప్రాఫిట్ కంప్లీట్గా మీరు ట్యాక్స్ బెనిఫిట్ మీరు పొందవచ్చు అనమాట. యూలిప్ ప్లాన్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే స్విచ్చింగ్ బెనిఫిట్ ఫ్రెండ్స్. మనం కానా మార్కెట్ అనలైజ్ చేస్తూ స్విచ్చింగ్ చేసుకోగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వేరాజ్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, మనకి అలాంటి స్విచ్చింగ్ ఆప్షన్ లేదు, విత్డ్రాల్ చేసుకోవాలన్నమాట. అదే ఈ యూలిప్ ప్లాన్లో స్విచ్చింగ్ బెనిఫిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రోత్ ఫండ్లో ఉన్నారు అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్లో మ్యాక్సిమం పోర్షన్ 80% 90% స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మార్కెట్ సడన్గా డౌన్ అవుతుంది, మీరు ఏం చేయొచ్చు, మీ ఫండ్ని మీరు ఇమ్మీడియట్గా బాండ్ ఫండ్కి లేకుంటే డెట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఎంతవరకు మార్కెట్ మనకి స్టేబుల్గా లేదో అంతవరకు మీ ఫండ్ మొత్తము డెట్ ఫండ్లో ఉంటుంది. అగైన్ మార్కెట్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు అగైన్ మీ ఎంటైర్ ఫండ్ మీరు అగైన్ గ్రోత్ ఫండ్కి మీరు మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్విచ్చింగ్ బెనిఫిట్ అనమాట. ఇది యూలిప్ ప్లాన్లో మీకు బెనిఫిట్. చాలా ఎవరైతే స్విచ్చింగ్ బెనిఫిట్ ఎఫెక్ట్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళకి యూలిప్ ప్లాన్స్ చాలా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఈ యూలిప్ ప్లాన్స్ మనం పర్చేజ్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్త పడించాలంటే మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది కొన్ని ఛార్జెస్ ఫ్రెండ్స్. సో కంపేర్ టు అదర్ స్కీమ్స్ ఎందుకు యూలిప్ ప్లాన్స్ ఇంకా అంత పాపులర్ కాలేదంటే కొన్ని ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఆ ఛార్జెస్ చెక్ చేసుకొని ఏ కంపెనీ అయితే తక్కువ ఛార్జెస్ ఉందో ఆ కంపెనీ మీరు ఫైనలైజ్ చేశారంటే మీకు మంచి రిటర్న్స్ వస్తుంది అనమాట. ఏమేమి ఛార్జెస్ చెక్ చేసుకోవాలి? నంబర్ 1 మనము ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్, ఇది మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, ఇది ఎంత అనేసి మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నంబర్ 2 పాలసీ అడ్మిన్ ఛార్జెస్, ఇది మంత్లీ ఉంటుంది అనమాట, అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నంబర్ 3 ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్, ఇది యాన్యువల్ వచ్చేసి 1.25% అలా ఉంటుంది, ఇది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నంబర్ 4 సో మోర్టాలిటీ ఛార్జెస్, ఇది డెత్ రేట్ పైన ఉంటుంది అనమాట. అంటే మనం యంగ్గా ఉన్నప్పుడు తక్కువ ఛార్జెస్, మనకి కొంచెం ఏజ్ ఎక్కువ అంటే ఎక్కువ ఛార్జెస్ ఉంటుంది. మోర్టాలిటీ ఛార్జెస్ ఇది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పార్షియల్ విత్డ్రావల్ ఛార్జెస్. సో నార్మల్గా యూలిప్ ప్లాన్లో ఆఫ్టర్ 5 years ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. నా సజెషన్ ఏంటంటే మీరు విత్డ్రాల్ చేసుకోకండి. ఒకవేళ విత్డ్రాల్ చేసుకుంటున్నారంటే ఛార్జెస్ చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే యూలిప్ ప్లాన్స్లో కొన్ని కంపెనీ వాళ్ళు మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు మోర్టగేజ్ చేసి కూడా మీరు లోన్ తీసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అలా తీసుకోండి, అంతేగాని మధ్యలో విత్డ్రాల్ చేసుకోకండి. విత్డ్రాల్ చేసుకుంటే మనకి కొన్ని ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఈ ఛార్జెస్ చెక్ చేసుకుని ఏ కంపెనీలో అయితే మనకి తక్కువ ఛార్జెస్ ఉంటుందో అలాంటి కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కానా నాకు ఒకటే స్కీమ్లో లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి, అదేవిధంగా నా అమౌంట్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్లో పార్టిసిపేట్ అయ్యి బెస్ట్ రిటర్న్స్ కావాలి, ఇన్ఫ్లేషన్ కంటే హైయెస్ట్ రిటర్న్స్ కావాలి. నంబర్ 3 నాకు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్కి అలాగే వచ్చే ప్రాఫిట్కి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కావాలి. నంబర్ 4 ఇన్ కేస్ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు నేను భయపడకుండా స్విచ్చింగ్ చేసుకోగలగాలి. అంటే నా ఫండ్ని నేను డెట్ ఫండ్కి మూవ్ చేసుకొని అగైన్ మార్కెట్ పర్ఫామ్ అయినప్పుడు ఈక్విటీ ఫండ్కి మూవ్ చేసుకోగలగాలి. సో ఇలా అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళ కోసము యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక కొత్త ఫండ్ లాంచ్ చేశారు, నిఫ్టీ 500 మల్టీ ఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్. సో చాలా థాట్ఫుల్గా డిజైన్ చేసిన యూలిప్ ప్లాన్ ఇది. ఈ ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టాప్ 500 కంపెనీస్లో 50 కంపెనీస్ తీసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తారనమాట. దేన్ని బేస్ చేసుకొని ఆ 50 కంపెనీస్ సెలెక్ట్ చేస్తారంటే నంబర్ 1 మొమెంటమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న 500 కంపెనీస్లో ఇప్పుడు లాస్ట్ 6 months నుండి ఏ కంపెనీస్ బాగా పర్ఫామ్ అవుతున్నాయి ఆ 50 కంపెనీస్ తీసుకుంటారనమాట. ఈ విధంగా మొమెంటమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నంబర్ 2 క్వాలిటీ, ఏ కంపెనీ యొక్క P&L చాలా స్ట్రాంగ్గా ఉంది అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు. నంబర్ 3 వాల్యూ, అంటే మార్కెట్లో ఆ ఫండ్కి ఎక్కువ వాల్యూ ఉంది
కాకపోతే అండర్ రేట్తో సేల్ అవుతుంది, అలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకుంటారు. నంబర్ 4 లో వాలటాలిటీ, అంటే ఫ్లక్చువేషన్స్ ఏ కంపెనీ చాలా తక్కువగా ఉంది. ఈ విధంగా ఈ 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈ ఫండ్ యొక్క మేనేజ్మెంట్ ఛార్జెస్ సో ఇది 1.25% ఉంది, ఇది చాలా తక్కువ అనమాట. సో ఈ ఫండ్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారంటే, మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్లో 80% ఈక్విటీ మార్కెట్లో పార్టిసిపేట్ అవుతుంది, రిమైనింగ్ 20% సో ఇన్కమ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇక్కడ మనకి లిక్విడిటీ ఉంటుంది. సో ఇది ఒక యూనిక్ ఫండ్ అనమాట, అంటే బాగా డైవర్సిఫై అయ్యి సో మంచి రిటర్న్స్ వచ్చేలాగా, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉండేలాగా, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండేలాగా సో థాట్ఫుల్గా ఈ ఫండ్ని డిజైన్ చేశారు. సో ఈ ఫండ్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఎవరైతే ఇలాంటి మల్టీ బెనిఫిట్స్ చూస్తున్నారో అలాంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ యూజ్ చేసి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో మీలో చాలామంది పేరెంట్స్ ఉంటారు, నేను ఈ యూలిప్ ప్లాన్స్ నా పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవచ్చా? ఎస్, ఇన్ఫ్యాక్ట్ చైల్డ్ యూలిప్స్ చాలా మంచిగా వర్క్ అవుతుంది, అందులో ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసము, లేకుంటే వాళ్ళ కెరీర్ కోసము, లేకుంటే వాళ్ళ మ్యారేజ్ పర్పస్ ఇలాంటి స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారంటే మీకు ఈ చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే వేవర్ ఆఫ్ ప్రీమియం. ఎస్, వేవర్ ఆఫ్ ప్రీమియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పాలసీ హోల్డర్ వచ్చేసి ఫాదర్ ఉంటారు, నామినీ వచ్చేసి సో బేబీ చైల్డ్ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలసీ కడుతున్న పీరియడ్లో మనకి ఏదైనా జరిగితే అప్పుడు ఏమవుతుంది, ఆ సమ్మష్యుడు మొత్తము ఏదైతే లంసమ్ సమ్మష్యుడు అది నామినీకి వెళ్తుంది అనమాట. తర్వాత రిమైనింగ్ పీరియడ్ మనం ప్రీమియం కట్టన అవసరం లేదు, సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే ప్రీమియం కడతారు. అగైన్ మెచ్యూరిటీ తర్వాత వన్స్ అగైన్ ఫండ్ వాల్యూ వెళ్తుంది అనమాట, అంటే డబుల్ బెనిఫిట్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఇందులో మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందన్నమాట. సో మనకైనా జరిగితే ఫ్యామిలీకి సమ్ అష్యూర్డ్ వెళ్తుంది, అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్ ఆర్ ఫండ్ వాల్యూ ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ అమౌంట్ వెళ్తుంది. యూజువల్గా ఇలాంటి ప్లాన్స్ వచ్చేసి పిల్లల ఎడ్యుకేషన్కి, లేకుంటే వాళ్ళ మ్యారేజ్కి, లేకుంటే వాళ్ళ కెరీర్ కోసం ఇలాంటివి మనము ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈ చైల్డ్ యూలిప్లో కూడా మనకి స్విచ్చింగ్ బెనిఫిట్ ఉంటుంది, అంటే ఒక ఫండ్ నుండి అనదర్ ఫండ్కి మనము స్విచ్చింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ చాలా పీక్లో ఉంది, అప్పుడు మీరు గ్రోత్ ఫండ్లో ఉంటారు. ఇన్ కేస్ డౌన్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా మీరు మీ ఎంటైర్ ఫండ్ని మీరు డెట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. సో నార్మల్గానే యూలిప్ ప్లాన్ లాగా ఈ చైల్డ్ ఇన్సూరెన్స్లో కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. మనం ఎంతైతే అమౌంట్ కడుతున్నామో సో ప్రీమియం రూపంలో అది అప్ టు 1.5 lakh వరకు మనకి ఏటీసీలో మనకి డిడక్షన్ దొరుకుతుంది. అదేవిధంగా ఈ పాలసీ మెచ్యూరిటీ తర్వాత మనకి ఆ లంసమ్ అమౌంట్ ఏదైతే వస్తుందో సో ఫండ్ వాల్యూ ఆర్ సమ్ అష్యూర్డ్ విచ్ ఎవర్ ఈస్ హైయెస్ట్, ఆ లంసమ్ అమౌంట్ వస్తుంది కదా, అది కూడా మనకి సెక్షన్ 1010Dలో కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అలాగే ఈ చైల్డ్ యూలిప్లో మనకి పార్షియల్ విత్డ్రావల్ ఫెసిలిటీ ఉంది. ఇన్ కేసు ఏదైనా చైల్డ్కి మధ్యలో మేబీ ఫీజు కోసం కావచ్చు, లేకుంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కావాలంటే ఆఫ్టర్ 5 years మనము పార్షియల్గా విత్డ్రావల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒక పర్టికులర్ గోల్ పెట్టుకొని ఒక మంచి డీసెంట్ వెల్త్ క్రియేట్ చేయాలి, లేకుంటే పిల్లల ఎడ్యుకేషన్కి మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము ఒక లంసమ్ అమౌంట్ క్రియేట్ చేయాలి, ఇలా ఎవరికైతే గోల్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ యూలిప్ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇందులో మనకి అన్ని కంబైన్డ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. యాజ్ ఐ టోల్డ్ యూ, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ దొరుకుతుంది, అలాగే మీ అమౌంట్ ఈక్విటీ మార్కెట్లో పార్టిసిపేట్ కావడం వల్ల హైయెస్ట్ రిటర్న్స్ ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు మీరు వేరే ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్కి మీకు ఏటీసీలో ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. అదేవిధంగా వచ్చే అమౌంట్ కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా మీకు ఇలాంటి యూలిప్ ప్లాన్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను, ఆ లింక్ యూజ్ చేసి ఈ యూలిప్ ప్లాన్స్ అదేవిధంగా చైల్డ్ యూలిప్ ప్లాన్స్ మీరు రెఫర్ చేసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరు తీసుకోవచ్చు. ఇదండి యూలిప్ ప్లాన్ గురించి A to Z ఇన్ఫర్మేషను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి, వాటికి మేము రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. Bosswala. Be the boss.